ఫ్రెండ్స్, నేను ఈ మధ్యల ఇల్లీగల్‌గా ఉంటున్నటువంటి భారతీయులతో నేను మాట్లాడడం జరిగిందండి. వాళ్ళ స్టోరీ విన్న తర్వాత అసలుకు నా హృదయమంతా బరువెక్కిపోయింది. నిజంగా మన భారతీయులు ఇన్ని కష్టాలు పడుతున్నారా అనేసేసి చాలా అసలు ప్రశ్నలు నాలో మెదిలాయి. నేను ఈరోజు మీ ముందుకు ఈ స్టోరీ చెప్పబోతున్నానండి. ఇది చాలా విషాదకరమైనటువంటి సంఘటన అది. ఎందుకంటే ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేసి. నేను అందుకని ఈరోజు నేను స్వయంగా గత 20 సంవత్సరాలలో చాలామంది ఇల్లీగల్గా ఉన్నటువంటి భారతీయులతో నేను మాట్లాడడం జరిగింది. రీసెంట్గా ఒక భారతీయుడితో నేను మాట్లాడడం జరిగింది. అతని స్టోరీ ఈరోజు నేను ముందు ఉంచుతున్నానండి. అతని స్టోరీ విన్న తర్వాత అసలు గుండె బరువెక్కిపోయింది. సో ఏంటి ఆ స్టోరీ? ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కదా, ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఇల్లీగల్గా ఉంటున్నటువంటి మన భారతీయులకి ఎలాంటి కష్టాలు ఉండబోతున్నాయి అని నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అసలుకు వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్న తర్వాత నాకు చాలా బాధేసింది. ఆ యొక్క స్టోరీ ఈరోజు మేము ముందు ఉంచబోతున్నానండి. దయచేసి ఇండియాలో ఉంటున్నటువంటి పేరెంట్స్ కూడా మీ యొక్క పిల్లల యొక్క సేఫ్టీ గురించి ఈ కథ వింటారని మేము ఆశిస్తున్నాను. నేను గ్యాస్ స్టేషన్కి వెళ్ళి గ్యాస్ నింపుకున్న తర్వాత 7-Eleven అది ఆ 7-Eleven షాప్ లోపలికి వెళ్ళేసేసి మన ఇండియాకి సంబంధించిన చాయ్ ప్యాకెట్స్ ఉంటాయి. నేను ఆ టీ తయారు చేసుకుంటున్నాను. తయారు చేసుకుంటూ నా యొక్క ఇండియా మిత్రుడితో నేను తెలుగులో మాట్లాడుతున్నాను. ఆ 7-Elevenలో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇండియన్సే, కానీ వాళ్ళు నార్త్ ఇండియన్సా సౌత్ ఇండియన్సా మనకు తెలియదు. ఇక్కడ డంకిన్ డోనట్స్లలో, ఇండియన్ రెస్టారెంట్స్లలో, ఈ గ్యాస్ స్టేషన్లో మన పిల్లలు చాలామంది పనిచేస్తారు. సో నేను తెలుగులో మాట్లాడుతూ ఉంటే ఒక పిల్లోడు వచ్చేసి, సార్ మీరు తెలుగు వాళ్ళ అని అడిగాడు. ఎస్ అన్నాను. ఆ పిల్లోడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను నా చుట్టుపక్కల తెలుగు వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ. సో నేను తెలుగులో ఎక్కువగా సంభాషించట్లేదు కాబట్టి నేను అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ అతని స్టోరీ విన్న తర్వాత చాలా భయం వేసింది, బాధేసింది. ఇలా కూడా ఉన్నారా అనేసి. ఏంటి ఆ స్టోరీ అంటే, ఆ పిల్లోడు గత 5 సంవత్సరాలుగా ఏ వీసా లేకుండా అమెరికాలో ఉన్నాడండి. ఒక స్టూడెంట్ వీసాతో వచ్చాడు. వీసా ఎక్స్పైర్ అయిపోయింది. ఇండియాకు వెళ్ళలేకపోయాడు. వెళ్ళాలన్న పిల్లోడికి లేదు. మరి 5 సంవత్సరాలు వీసా లేకుండా ఎలా ఉంటున్నాడు అనేసి నేను అతన్ని అడిగాను. ఆ పిల్లోడు చెప్పిన స్టోరీ మాత్రం చాలా బాధాకరంగా అనిపించేసిందండి. ఆ పిల్లోడు నేను ఆ పిల్లోడినే కాదు, ఇలా 4-5 కలిసాను. ఇండియన్ రెస్టారెంట్లో కలిశాను కొంతమంది పిల్లలు. ఈ 7-Elevenలలో డంకిన్ డోనట్స్లో పనిచేసే మన ఇండియన్స్తో నేను మాట్లాడాను. అందులో నాకు ఇంటరాక్ట్ అయిన వాళ్ళందరూ కూడా ఇల్లీగల్గా ఉంటున్నటువంటి మన ఇండియన్స్. మరి ఇప్పుడు ట్రంప్ వచ్చాడు కాబట్టి అతను సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్. పిల్లలు మన భారతీయులు. అందుకని నేను ఈ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను. అసలు ఎందుకు వీసా అయిపోయిన తర్వాత ఆ పిల్లోడు ఇక్కడే ఉంటున్నాడు అనేసి. ఆ పిల్లోడు తన ఫ్రెండ్స్ కొంతమంది కలిసి గత కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చారు. వచ్చిన తర్వాత వీసా అయిపోవడం వల్ల అందులో కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది వీసా అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉంటున్నారు. ఎలా ఉంటున్నారు? మరి పోలీసులకు దొరికితే ఏం చేస్తారు అనే ఒక నాలో ప్రశ్నలు మెదిలాయి. కానీ నేను ఉండబట్టలేక పిల్లోని అడిగాను, బాబు మరి ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు, ఎక్కడైనా నువ్వు పోలీసులకు దొరికిపోతే ఏంటి సంగతి అంటే, ఆ పిల్లోడు చెప్పిన స్టోరీ ఏంటంటే, సార్ నేను అమెరికాకు వచ్చేసేసి ఇల్లీగల్గా ఇప్పుడు 5 సంవత్సరాలు దాటుతుంది. ఇక్కడే ఉంటున్నాను. మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మగారికి ఎప్పుడు ఆరోగ్య సమస్యలు. మా అక్క ఉన్నది, వాళ్ళు హెల్ప్ చేయలేని ఆర్థిక పరిస్థితిలో ఉన్నారు. నేను ఖచ్చితంగా మా అమ్మకు నేను సాయం చేయాల్సిందే అనేసి ఆ పిల్లోడు 5 సంవత్సరాలుగా వీసా లేకుండా ఉన్నాడండి. తను పెళ్లి చేసుకోలేదు. కొంచెం 25 to 30 years ఉంటాయి ఆ పిల్లోడికి. పిల్లోడు పెళ్లి చేసుకోకుండా అమ్మ కోసం, అమ్మ ఆరోగ్యం మెరుగుపరచడం కోసం తను చేస్తున్నటువంటి కృషి, పట్టుదల నాకు నిజంగా సంతోషించాను. ఇంకో పక్క బాధపడ్డాను. ఎందుకంటే వీసా లేకుండా ఉన్నాడే కదా అమెరికాలో. సార్ నేను పంపిస్తేనే మా అమ్మ ఆరోగ్యం, తన హాస్పిటల్కి వెళ్తుంది, మెడికేషన్ తీసుకుంటుంది, చికిత్స అనేది చేయించుకోగలుగుతుంది. నేను
నేను అమెరికాలో ఉంటున్న సంగతి మా అమ్మకు తెలుసు, మా అక్కకు తెలుసు. కానీ నేను ఇట్లా ఇల్లీగల్‌గా ఉంటున్న విషయం గురించి వాళ్ళకు తెలియదు. తెలిస్తే వాళ్ళు గుండె పగిలిపోతారు. అందువల్ల నేను వాళ్ళకి అబద్ధం చెప్పేసి నేను ఇక్కడే ఉంటున్నాను. నేను నా నోటి నుంచి ఎక్కువగా క్వెషన్స్ రావట్లేదు. ఆ పిల్లోడు చెప్తూనే ఉన్నాడు. కానీ అప్పుడప్పుడు కొన్ని క్వెషన్లు వేశాను. మరి ఏంటి బాబు, మరి ఈ గ్యాస్ స్టేషన్‌లో పనిచేస్తున్నావు కదా! నువ్వు ఎంత సంపాదిస్తున్నావు? ఎలా పంపిస్తున్నావు? అనేసి అడిగితే ఆ పిల్లోడు చెప్పే స్టోరీ ఏంటంటే, గ్యాస్ స్టేషన్ $7-8 గంటకు $7-8. ఒకవేళ ఇండియాలో కంపేర్ చేస్తే ఒక రూ. 600 అబవ్ ఉంటుంది. సార్ అది గంటకు మనం ఇండియాలో రోజంతా కష్టపడితే 500 నుంచి 600 రూపాయలు సంపాదిస్తున్నారు కూలీ చేసుకునే వ్యక్తి. నేను గంటకు ఇక్కడ 600 రూపాయలు సంపాదిస్తున్నాను అనేసి తను ఆ సంతోషాన్ని వెళ్ళగక్కాడు. అది చాలు సార్, నేను ఇక్కడ ఉండి ఈ డబ్బులు సంపాదించేసేసి నా అమ్మగారికి నేను నెల నెల పంపిస్తున్నాను. మరి ఎలా పంపిస్తున్నావు, నీకు ఐడెంటిటీ లేదు కదా అనేసి అంటే వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్ను ఉపయోగించేసి ఆ డబ్బులను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఈయన తన ఫ్రెండ్స్తో కలిసి ఉంటున్నాడు. మరి ఎక్కడైనా తారసపడలేదా నీకు పోలీసులు అంటే, దేవుడు దయ వల్ల నా ఆరోగ్యం బాగానే ఉంది సార్, నేను ఎక్కడ కూడా నేను పోలీసులకు దొరకలేదు అనేసి. సో నేను ఇంతకుముందు కూడా కొంతమంది మన భారతీయులు సరి అయిన ఇన్సూరెన్స్ లేక, వీసా లేక ఉంటున్నటువంటి కొంతమంది పిల్లల దగ్గర ఇన్ని మూట కట్టినటువంటి మెడిసిన్స్ ఉన్నాయండి. అందులో జ్వరానికి సంబంధించినవి, కోల్డ్కి సంబంధించినవి, నొప్పికి సంబంధించినవి, ఇలాంటి టాబ్లెట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అవన్నీ కూడా ఇండియా నుంచి తీసుకొచ్చినటువంటి మెడిసిన్స్. వాళ్ళకు పిల్లలకు ఏమైనా ప్రాబ్లం అయితే వాళ్ళు ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇండియన్ డాక్టర్స్కు ఫోన్ చేసి, సార్ నాకు ఈ నొప్పి వస్తుంది, ఈ ప్రాబ్లం అయింది, ఇప్పుడు ఏ మెడిసిన్ వేసుకోమని చెప్తే అతను అక్కడి నుంచి సజెస్ట్ చేస్తున్నాడు, ఈ మెడిసిన్ వేసుకో, ఈ మెడిసిన్ వేసుకోవాలి. నేనైతే షాక్ అయ్యానండి అసలు. ఎందుకంటే ఇక్కడ వెళ్ళలేరు, ఇన్సూరెన్స్ సరిగా ఉండదు కొంతమందికి. నువ్వు ఇన్సూరెన్స్ లేక హాస్పిటల్కి వెళ్ళావు అనుకో, లక్షల కొద్ది, కోట్ల కొద్ది డబ్బులు నువ్వు కట్టాల్సి వస్తుంది. నీ దగ్గర ఉన్నాయా? ఉండవు. ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయంటే ఉండవు. సో పిల్లలు కొంతమంది ఈ విధంగా ఉన్నారు. ఎందుకంటే నేను 20 సంవత్సరాలకు అమెరికాకు వాతావరణానికి అలవాటు పడ్డాను. మాకు ఇన్సూరెన్స్ ఉంది, మాకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏ ప్రాబ్లం ఉండదు అసలు. కానీ ఇలా ఇల్లీగల్గా ఉంటున్నటువంటి మన భారతీయులు కష్టపడుతున్న విధానం చూస్తే అసలు చాలా బాధపడ్డానండి. వాళ్ళు ఎలాగైనా సరే డబ్బులు పంపించేసి, ఈ పిల్లోడి విషయంలో మాత్రం తను పెళ్లి చేసుకోకుండా తన అమ్మ కోసం కష్టపడుతున్నటువంటి కొడుకుని చూస్తే అసలు కన్నీళ్ళు వచ్చాయండి. వీసా గురించి తను బాధపడట్లేదు. పోలీసులు పట్టుబడితే ఏం చేస్తారు సార్, పట్టుబడతాను, కొన్ని జైల్లో ఉంచేసేసి నన్ను ఇండియాకి పంపించేస్తాను. నా తల్లిదండ్రులకు తెలియదు. కొంతమంది పిల్లలు ఉన్నారండి ఇక్కడ, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు అసలు వాళ్ళు ఇల్లీగల్గా ఉంటున్నారనే విషయం గురించి. పిల్లలు ఇక్కడికి వచ్చేసేసి గ్యాస్ స్టేషన్లలో, రెస్టారెంట్లలో, షాపులలో పనిచేస్తున్నారు. వాళ్ళ చదువును పక్కన పెట్టేస్తున్నారు, కష్టపడుతున్నారు. చదువును పక్కన పెడుతున్నందుకు కొంచెం అదిగా అనిపించేసినా సరే వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు పోరాడుతున్నారు చూడండి. చాలా ముచ్చటేసింది ఆ పిల్లలు చూసిన తర్వాత. నిజంగా అలాంటి కొడుకులు ఈరోజు, ఇలాంటి వాళ్ళు తక్కువ. తల్లిదండ్రులు వదిలేస్తున్నటువంటి కొడుకులను మనం చూస్తున్నాం. కానీ ఈ పిల్లోడు మాత్రం తన అమ్మ కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఏ వీసా లేకుండా ధైర్యంగా అమెరికాలో ఉండేసేసి ఆ గ్యాస్ స్టేషన్లో గంటకు $7-8 చొప్పున కష్టపడి పనిచేస్తున్నాను. నేను ఇదే అడిగాను. మరి ఒక్కోసారి గ్యాస్ స్టేషన్లో కూడా కొంతమంది దుండగులు వచ్చేసి డబ్బులు అడిగి కాల్ చేసిపోతున్నారు కదా, మరి అప్పుడు పోలీసులు వస్తారు, నీ ఐడి కార్డు అడుగుతారు, అప్పుడు ఏం చేస్తావు అనేసి అడిగితే ఒకసారి జరిగిందట కూడా ఇలాంటి ఇన్సిడెంట్. ఒక వ్యక్తి గన్తో వచ్చేసేసి డబ్బులు ఇవ్వమని అడిగితే వాళ్ళు ఎదురు పోరాడారు. 911 ఎమర్జెన్సీకి ఫోన్ చేశారు. 2 పిల్లలు పనిచేస్తున్నారు ఆ షాప్లో, ఆ 7-Elevenలో. ఒక అతనేమో ఐడెంటిటీ ఉన్నటువంటి, ఈ పిల్లోడు ఐడెంటిటీ లేదు. పోలీసులు పిలిచారు, పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ పిల్లోడు మాత్రం వెనకాల వెళ్ళి దాస్తున్నాడు. ఈ ఐడి కార్డు ఉన్నటువంటి పిల్లోడు, అంటే లీగల్గా ఉన్నటువంటి ఆ పిల్లోడు అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇలా కాపాడుకుంటున్నాడు. 5 సంవత్సరాలుగా వీసా లేకుండా ఇండియన్ రెస్టారెంట్లలో కూడా పనిచేస్తున్నటువంటి పిల్లలు, వాళ్ళతో నేను ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అయ్యాను. ఏం చేస్తాం సార్, ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ మా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు.
మేము వాళ్ళ ఆశలు నేను అది చేయలేము. సో కాబట్టి ఏదో రకంగా కష్టపడుతున్నాం సార్. చాలా బాధేసిందండి. ఆ రెస్టారెంట్లో కూడా పనిచేసే పిల్లలకి వాళ్ళకు కూడా $10 కంటే ఎక్కువ పే చేయట్లేదట గంటకి. ఇది లేబర్ రూల్ ప్రకారం ఇది ఇల్లీగల్. కానీ మన ఇండియన్స్ కదా కష్టపడుతున్నారు. ఇంకొక సంఘటన కూడా నేను చూశాను. టెంపుల్కి వెళ్ళినప్పుడు, మన ఇండియన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఒక అతను అక్కడ పనిచేస్తున్నాడు. గంటకు $5 చొప్పున మాత్రం పనిచేస్తున్నాడు. వచ్చాడు అమెరికా, ఏది టెంపుల్ కట్టడానికి. కానీ గంటకు $5 చొప్పున పనిచేస్తున్నాడు. అతనికి కూడా వీసా లేదు. ఆ $5 అంటే $300 పైన, 10 గంటల పైన పనిచేస్తాడు. అయినా సరే ఇండియాల కంటే ఎక్కువనేగా సంపాదిస్తున్నాం కదా సార్. అక్కడ నా అమ్మ, నా తండ్రి, నా పిల్లలు క్షేమంగా ఉంటే అదే చాలు సార్ నాకు. వాళ్ళ యొక్క నిజంగా చెప్తున్నాను, వాళ్ళకు అది ఉంది చూడండి, వాళ్ళ కుటుంబం క్షేమంగా ఉండాలనేసి. ఇలాంటి పరిస్థితులు కొన్ని మన ఇండియన్స్ నేను చాలా మందిని చూశాను. కానీ ఇప్పుడు నేను ఈ ట్రంప్ వచ్చిన సందర్భంగా ఇండియాలో ఉన్నటువంటి పేరెంట్స్ నేను అడుగుతుందంటే, మీ పిల్లలు కరెక్ట్ వీసా మీద ఉన్నారా లేరా, ఎక్కడ పనిచేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు, వాకప్ చేసుకుంటున్నాను. మీ పిల్లల వీసా గురించి అడగండి. ఇక్కడ పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు అనేక రకాల కష్టాలు పడుతున్నారు. కానీ మీ పిల్లలు క్షేమంగా ఉన్నారా లేరా, వాళ్ళకి డబ్బులు అవసరమా లేదా, చదువుకుంటున్నారా, ఏదైనా పనిచేస్తున్నారా, వాకప్ చేయండి. నిజంగా అసలు ఆ పిల్లోడి స్టోరీ విన్న తర్వాత మాత్రం చాలా బాధ అనిపించేసిందండి. ఇండియన్ రెస్టారెంట్లో ఒక అమ్మాయి పనిచేస్తున్నది. వచ్చాం సార్, పేరెంట్స్కి తెలియదు ఇక్కడ పనిచేస్తున్నట్టు అని చెప్పి ఇల్లీగల్గా ఉన్నారు. సో ఈ పిల్లోడితో వచ్చిన ఇంకా 5 మంది ఇంకా ఇల్లీగల్నే ఉన్నారట, ఆ పిల్లోడు ఫ్రెండ్స్. ఇప్పుడు ట్రంప్ ఒకవేళ సీరియస్గా అవుతాడు, చాలా ఇల్లీగల్గా ఉన్న వాళ్ళని చాలా సీరియస్గా పంపిస్తాడండి, అందులో డౌట్ లేదు. కానీ దొరక్కడు. సో నేను మరో వీడియోలో మన ఇండియా నుంచి వస్తున్నటువంటి కొత్త పిల్లలకి, మరి అలాగే ఇండియాలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఇక్కడ విషయాలు ఏమి చేసుకోవాలి, ఏమి నేర్చుకోవాలి, వీసా రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ, ఇక్కడ ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేస్తే పోలీసులను అరెస్ట్ చేస్తారు, ఆ విషయాలను నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మన ఇండియన్స్ పైన కూడా చాలా గురి ఉంది ప్రస్తుతానికి. మన ఇండియన్స్ కూడా చాలామంది ఇక్కడ వాళ్ళ జాబ్స్ను తీసేసుకుంటున్నారు అనేసి వీళ్ళకు కూడా కొంచెం కోపం ఉంది. సో మరికొన్ని జాగ్రత్తలు, అవి వెరీ ఇంపార్టెంట్ జాగ్రత్తలు నేను మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.